హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఉగాది జరుపుకున్నారా అందరూ? ఉగాది అంటేనే కొత్త ప్రారంభం, ఇంకా మంచి ఆలోచనలు, మన జీవితాన్ని అన్ని రుచులతో స్వీకరించడం. ఈ ఉగాదిని మనం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి తిథిలో ఈ ఉగాదిని జరుపుకుంటాము. అయితే మన పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈరోజే ప్రపంచాన్ని సృష్టించాడు అని మనం నమ్ముతాం. ఇంకా అసలు మన ఇంట్లో ఏదైనా పండగ ఉంది అని అంటే అసలు మనకి నైట్ నిద్రనే పట్టదు కదా. మా అమ్మ మా డాడీ అయితే ఉదయం 5 గంటలకే లేచి పనంతా చేసి మమ్మల్ని లేపుతారనమాట. ఈ ఉగాది రోజు మంచిగా మామిడాకులతోని తోరణాలు కట్టుకుంటాం ఇంటికి. ఇంకా మన ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మడికాయ ఇంకా కలమందని ఇంటికి కట్టుకుంటాం కదా. అయితే నేను ఆ గుమ్మడికాయని పూజిస్తున్నా అనమాట. దానికి మంచిగా పసుపు పెట్టి మంచి కుంకుమతోని స్వస్తిక్ గుర్తు రాసి ఇంకా దానికి చుట్టూ కుంకుమతోని బొట్లు పెడుతున్నా. మీరందరూ ఉగాది పచ్చడి చేసుకున్నారా? కమెంట్ వేయండి, మీరు ఉగాది పచ్చడి ఎట్లా చేసుకున్నారు. నేను బొట్లు పెడుతుంటే మా లడ్డుగాడు చూడండి వచ్చి నా వెనకాల కూర్చొని అసలు ఊరికే విసిగిస్తున్నాడు బాగా. ఈరోజు మేము కొంచెం లేట్గా లేచినాం అనమాట. అందుకనే కొంచెం లేట్ అయిపోయింది అంతా పూజలు గిట్లా. యాక్చువల్గా మా చెల్ల మా తమ్ముడు ఇద్దరు కొట్టుకున్నారనమాట. కొట్టుకొని వాడు వచ్చి నా వెనకాల కూర్చున్నాడు. మా చెల్ల ముందుందని చెప్పి అందుకనే దాచుకుంటున్నాడు నా వెనకాల కూర్చొని. ఇంకా ఇవి పూజించిన తర్వాత పచ్చళ్ళలోకి కావాల్సిన కొబ్బరికాయలు ఇంకా మామిడికాయలు కట్ చేసుకున్నా అనమాట. కట్ చేసుకొని ఇంకా పచ్చడి స్టార్ట్ చేసినాం అనమాట. ఇది నేను ఫ్రంట్ కెమెరా పెట్టిన, అందుకనే లెఫ్ట్ హ్యాండ్తోని కట్ చేస్తున్నట్టు వస్తుంది. కాకపోతే నేను రైట్ హ్యాండ్తోనే కట్ చేసిన. ఈ గ్యాప్లో మా అమ్మ పూజలు చేస్తుంది అనమాట. పూజలు చేసుకుంటేనే వీడియోలు కాదు, ముందు పని చేయి అని చెప్పేసి అంటుంది. ఇంకా ప్రతి ఉగాదికి మా ఇంట్లో ఉగాది పచ్చడి నేనే చేస్తాను అనమాట. మా చెల్లేమో బొబ్బట్లు వేస్తుంది, కానీ ఈసారి మేము పూర్ణాలు చేసుకున్నాం. మా అమ్మ చేసింది, మా చెల్లె కూడా హెల్ప్ చేసింది మా అమ్మకి. మా అమ్మ మా చెల్లె ఇద్దరు కలిసి చేసిరనమాట. అయితే నేను ఇంకా పచ్చడి స్టార్ట్ చేద్దామని కుండని పూజించుకుంటున్నా. పసుపు పెట్టి తర్వాత కుంకుమ పెడుతున్నా అనమాట. మేమైతే ప్రతిసారి ఉగాది ఇలాగే చేసుకుంటాము. మనం చేసుకునే ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి కదా. అవి తీపి, చేదు, పులుపు, కారం, ఉప్పు, వగరు. అంటే మన జీవితంలో కూడా ఇలా అన్ని రకాల అనుభవాలు వస్తాయి. సంతోషం, బాధ, కోపం, ఆనందం, ఇంకా భయం. సో అన్నిటినీ మనం సమానంగా స్వీకరించాలి అని మనకి పచ్చడి నేర్పిస్తుంది అన్నమాట. మనకి ఉగాది పండుగ నేర్పిస్తుంది. అయితే ఇంకా కుండ పూజించడం అయిపోయిన తర్వాత కంకణం కట్టిన అనమాట. కుండకి కట్టిన తర్వాత ఫస్ట్ చింతపండు వేసిన తర్వాత బెల్లం వేసిన. ఆ బెల్లం కొంచెం కరిగిన తర్వాత మామిడికాయ ఇంకా కొబ్బరికాయ ఇంకా వేపపూత ఉంటుంది కదా, ఆ వేపపూత ఇంకా కొంచెం ఉప్పు ఇంకా కొంచెం కారం. నేను ఇటు పచ్చడి చేస్తున్నా, అటు మా అమ్మ వాళ్ళేమో మా అమ్మ మా డాడీ కంకణాలు కడుతున్నారు అనమాట. కంకణాలు తయారు చేస్తున్నారు. ఇంకా అరటి పండు కూడా వేసుకుంటారు, కానీ నేను వెయ్యలేదు. మా డాడీ గుర్తు చేశారు కానీ ఇంకా నేనే వెయ్యలేదు ఎందుకులే అని. నేను మా అమ్మ మా డాడీ పచ్చడి దగ్గర ఉన్నాము. మా తమ్ముడు కూడా ఉన్నాడు. ఇంకా మా చెల్లెనేమో వంటింట్లో పూర్ణాలు చేస్తుంది అనమాట. ఆమె గురించి చెప్పట్లేనని బాధపడుతుంది, అందుకనే చెప్తున్నా. ఇంకా మా పచ్చడి అయితే అయిపోయింది అనమాట, రెడీ అయిపోయింది. ఇంకా మేము కంకణాలు కట్టుకున్నాం అనమాట. ఫస్ట్ మా అమ్మ మా డాడీ కట్టుకున్న తర్వాత ఇంకా నేను మా చెల్లె కూడా కట్టుకున్నాము. మా లడ్డుగాడికి కూడా కట్టామన్నమాట కంకణం. ఇది ఉగాదిది కాబట్టి ఎవరైనా కట్టుకోవచ్చు, ఏం కాదు.
అంటే కొందరు పెళ్ళైన తర్వాతనే కంకణాలు కట్టుకోవాలి అని చెప్పేసి అంటారు కదా, ఇది ఉగాదిది కాబట్టి ఎవరైనా కట్టుకోవచ్చు, పిల్లలైనా పెళ్ళి కాని వాళ్ళైనా ఎవరైనా కట్టుకోవచ్చు అన్నమాట, పండుగ కాబట్టి. మీరు కట్టుకుంటారా ఉగాదికి కంకణాలు? ఇంకా పచ్చడి కంకణాలు అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి తాగినాం అనమాట. మా బాబాయ్ వచ్చిండు, ఇంకా మా బాబాయ్ మా లడ్డు పూర్ణాలు తింటారు అనమాట. మా డాడీకి పచ్చడి పోసిన తర్వాత మా చెల్లెమో పాపం ఇంకా చేస్తూనే ఉంది, ఇంకా అయిపోలేదు మా చెల్లెది. మా చెల్లెది అయిపోయిన తర్వాత ఇంకా నేను మా అమ్మ కూడా ఉగాది పచ్చడి తాగినాము. వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది అందరికీ. మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్స్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.